అనేది అయ్యా మేము 15% ఉన్నాం, మాకు 5% కూడా పదవులు ఇస్తలేరని. ఇవాళ ఎస్సీలు 17% ఉంటే అధికారిక లెక్కలు 15% చెప్తున్నాయి. వాళ్ళ లెక్కలు మా లెక్కలు 17% చెప్తున్నాయి జనాభా పెరిగిందని. మరి ఇవాళ ప్రభుత్వంలో 30% భాగస్వామ్యం ఉంది. ఇవాళ 4 మంత్రులు ఈ ప్రభుత్వంలో ఉన్నారు, ఒక స్పీకర్ ఉన్నాడు. ఏ దళితుడిని అయితే ముఖ్యమంత్రిని చేస్తాను మోసం చేసిండో ఆ దళితుడిని అధ్యక్ష అని మైకు అడిగే పరిస్థితికి నేను తీసుకొచ్చిన. ఏ దళితుడు ఈ రాష్ట్రాన్ని నడపలేడు, నేనైతే నేను నడపగలుగుతా అని తెలంగాణ రాష్ట్రం వచ్చిన అన్న నాయకులకు అధ్యక్ష నేను మాట్లాడాలి, ఒకసారి నాకు మైకి అని చెప్పి ఒక దళితుని ఆ పైన కుర్చీలో కూర్చోబెట్టిన. ఇది ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చిన ఒక ఆయుధం. నేను ఎంతకాలం ఉంటా, ఎంతో కొంతకాలం మీరు ఆశీర్వదించినట్టు ఉంటా. ఆ తర్వాత పరిణామ క్రమంలో ఇతరులు రావాల్సిందే కదా, ఇదొక ప్రక్రియ. ఒకనాడు ఉద్యోగాలు ఇద్దామంటే కూడా 20% దొరికేటోళ్ళు కాదు. ఇవాళ ఉద్యోగాలు ఇస్తామంటే ఇదే వెనుకబడిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు 87% మన ప్రభుత్వంలో ఉద్యోగాలు అందుకునే పరిస్థితి వచ్చింది అని అంటే సమాజంలో తీసుకొచ్చిన మార్పు, సమాజంలో వచ్చిన మార్పు. ఈ మార్పులను మేము గుర్తించినాం, ఈ మార్పును ఆహ్వానిస్తున్నాం. ఈ మార్పు వల్ల మీ జీవితాలలో వెలుగులు రావాలన్నదే నా ఆలోచన. ఇక్కడ ఉన్నది చరిత్రలో ఏదైనా మంచి పని చేసినప్పుడు 4 మంచి మాటలు ఎవరైనా చెప్పాలనుకున్నప్పుడు అరే ఫలానా ఆయన ఉన్నప్పుడు కూడా అరే మన కోసం నిలబడ్డా, మాకు ఎక్కువ చేయకపోయినా కనీసం అన్యాయం చేయకుండానన్నా మాది మాకు ఇచ్చిండా, మాదైతే గుంజుకోలేదు, నాది నేనే తింటా మీది కూడా నేనే తింటా అనే విధానం నా దగ్గర లేదు. తిన్నోళ్ళని మీరు చూసారు, తిన్నోళ్ళకి సరిగ్గా గుణపాఠం చెప్పారు. ఇప్పటికి కూడా వాళ్ళు వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకోకుండా మీరు తప్పు చేసారు మాకు ఓటేయలేదని మళ్ళీ మిమ్మల్నే బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకు ఒకటే నా సూచన, ప్రజలకు చాలా విజ్డమ్ ఉంది, విచక్షణ ఉంది. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనో ప్రజలకు తెలుసు. నేను గెలిచినా నువ్వు ఓడినా అది ప్రజా నిర్ణయమే. ఒకవేళ నువ్వు గెలిచి నేను ఓడినా ప్రజలు దాన్ని సందర్భానుసారంగా ఇస్తున్న తీర్పు. ఆ తీర్పును అవమానించేటట్టు మాట్లాడకండి. మనలో ఉన్న లోపాలు ఉంటే మనం సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేనే రాజు నేనే మంత్రి అంటే నేనే ముఖ్యమంత్రిని, నేనే మున్సిపల్ మంత్రిని, ఈ ఎన్నికల ప్రతి ఫలితం నా పనితనానికి గీటురాయి. నేను కష్టపడుతున్నాను, ప్రజలు విశ్వసించి ఖచ్చితంగా 80% ఆశీర్వదిస్తారు. కొన్ని పనులు అయినా కాకపోయినా ప్రయత్నంలో లోపం లేదు, మా వాడు నిజాయితీగానే పనిచేస్తున్నాడు, మా కోసమే పనిచేస్తున్నాడని పేదలు నమ్ముతారని నేను చెప్పినా. ఎన్నికల కంటే ముందు 2 రోజుల ముందు నేను ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పిన, 12 సంవత్సరాల ఢిల్లీ నుంచి పరిపాలనను చూసిండ్రు, 10 సంవత్సరాలు గడీల నుంచి పరిపాలన చూసిండ్రు, 2 సంవత్సరాల ప్రజా పరిపాలనను చూసిండ్రు. బేరీజు వెయ్యండి, 12 ఏళ్ళకి ఏం తీర్పిస్తారు, 10 ఏళ్ళకి ఏం తీర్పిస్తారు, 2 ఏళ్ళ పరిపాలనకి ఏం తీర్పిస్తారో మీ విచక్షణను వాడి మీరు తీర్పు ఇవ్వండి అని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేసిన. దాని ప్రకారం ఈరోజు 85 నుంచి 90% ఫలితాలు అనుకూలంగా వచ్చినాయి. దీన్ని ఇంకా అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నాకుంది. దీనివల్ల నేను విర్రవీగను. గెలిస్తే ఉప్పొంగడము, ఓడిపోతే కుంగిపోవడం నాకు లేదు. నేను అన్నీ చూసిన, జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు 20 సంవత్సరాలలో అన్ని హోదాలు చూసిన. కానీ ఎప్పుడు కూడా ప్రజలకు దూరంగాలే, పేదవాళ్ళకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోలేదు. రాబోయే 20 సంవత్సరాలు కూడా ఈ పేదల కోసమే పనిచేస్తా, ఈ పేదల సంక్షేమం కోసమే పనిచేస్తా. మా లంబాడ సోదరులకు అందులో ప్రత్యేకమైన భాగస్వామ్యం ఉంటుంది. మా దళితులకు ఇవ్వవలసిన గౌరవం తప్పకుండా ఇస్తాము. ఇక సంత్ సేవాలాల్ మహారాజ్ గురించి మనం గొప్పగా మాట్లాడుకుంటున్నాం, కానీ ఒక్క పుణ్యక్షేత్రం కూడా తెలంగాణ రాష్ట్రంలో లేదు. మనం ఆదిలాబాద్లో నాగోబా జాతర ఉన్నది, ములుగులో మనకు సమ్మక్క సారలమ్మ ఒక పుణ్యక్షేత్రం ఉన్నది, కానీ సంత్ సేవాలాల్ మహారాజ్ కోసము ఒక ప్రత్యేకమైన క్షేత్రం లేదు. అందుకే నల్లమల ప్రాంతానికి లక్షలాది మంది పర్యాటకులు వస్తారు. అక్కడ ఈరోజు మనము సంత్ సేవాలాల్ యొక్క పుణ్యక్షేత్రాన్ని 20 ఎకరాలు ఆల్రెడీ స్థలాన్ని సేకరించినము. ప్రపంచంలోనే ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా, బ్రహ్మాండమైన పుణ్యక్షేత్రంగా
వచ్చే సంవత్సరం ఈ తారీఖు నాటికి అక్కడే ప్రారంభించుకుంటాం, అక్కడే కార్యక్రమం చేసుకుంటాం. అచ్చంపేట నేను పుట్టి పెరిగిన ప్రాంతం. ఆ ఏరియాలో గిరిజనులకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది. అందుకే సంత్ సేవాలాల్ మహారాజ్ పుణ్యక్షేత్రాన్ని ఈరోజు అచ్చంపేట అడవుల్లో ఈరోజు అక్కడికి వచ్చే మా గిరిజన సోదరులకు ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా మార్చి, ఆ పైన శ్రీశైలం మల్లన్న దగ్గరికి పోయినా, నల్లమల ఫారెస్టులో రాజీవ్ గాంధీ టైగర్లను చూడడానికి పోయినా, సంత్ సేవాలాల్ మహారాజును చూడడానికి పోయినా, మీకందరికీ ఒక పుణ్యక్షేత్రంగా గొప్పగా ఉండాలి అని ఈ ప్రభుత్వం 100% 20 ఎకరాలలో అద్భుతమైన పుణ్యక్షేత్రంగా 15 కోట్ల గిరిజనులు ఈ దేశంలో ఉన్నవాళ్ళు కానీ 40-50 దేశాలలో ఉన్నవాళ్ళు వచ్చి సందర్శించుకునే విధంగా పుణ్యక్షేత్రాన్ని డెవలప్ చేసుకుందాం. మా ఆర్ఎండ్బి అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. ఎంబడే వాళ్ళకి ఆదేశాలు ఇస్తా, నేను అక్కడ పోయి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి దానికి సంబంధించిన ఆర్కిటెక్ట్స్ని కల్చర్ దెబ్బతినకుండా గిరిజన సాంప్రదాయాల పట్ల అవగాహన ఉన్నోళ్ళని కూడా ఇందులో పొందుపరచండి. కొన్నిసార్లు మనం ఆర్కిటెక్ట్ని పెడితే వాడికి ఉన్న అవగాహనతో వాడు చేస్తాడు, చివరికి వస్తే గిరిజనుల సాంప్రదాయం దెబ్బతిన్నది, మా సాంప్రదాయం ఈ కళారూపాలలో లేదు అని కొన్నిసార్లు మనకు అపవాదు వచ్చే ప్రమాదం ఉన్నది. అందుకే మీ శాఖలో ఉన్న అధికారులు అందులో బాగా విశ్లేషణ చేయగలిగిన వాళ్ళు గిరిజన సాంప్రదాయాన్ని అక్కడ రిఫ్లెక్ట్ చేసే విధంగా ఆ ప్రణాళికలు సిద్ధం చేయండి. 27 ఫిబ్రవరి 15 తారీఖు నాడు సంత్ సేవాలాల్ మహారాజ్ 288వ జన్మదినోత్సవం అక్కడే జరుపుకుందాం. లక్షలాది మంది గిరిజనులను ఆ రోజు అక్కడికి పిలుద్దాం. దానికి సంపూర్ణంగా నేను సహకారం అందిస్తా. దేశంలో ఎక్కడి నుంచైనా గిరిజన సోదరులు సేవాలాల్ మహారాజును దర్శించుకోవాలంటే మా అచ్చంపేటకు రావాల్సిందే. నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో ఒక గొప్ప పర్యాటక క్షేత్రంగా సంత్ సేవాలాల్ మహారాజు యొక్క పుణ్యక్షేత్రాన్ని నిర్మించాలనుకుంటున్నాం. వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులే కాదు, ఇక్కడ ఉన్న అధికారులకు కూడా నా విజ్ఞప్తి, మీరు దాన్ని ఒక జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతోనే అది నిర్మించుకునే విధంగా పని చేయాల్సిందిగా వచ్చే సంవత్సరం అక్కడనే ఉత్సవాలను జరుపుకుందామని మీకు అందరికీ తెలియజేస్తూ ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడికి విచ్చేసిన సోదరులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ